హలో అందరికీ చికెన్ ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా మిక్స్డ్ కర్రీలు చేసుకుంటే నోరు కొట్టకుండా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి నేను ఇలా చెప్పినట్టు ఒకసారి ట్రై చేయండి. మీరైతే జన్మలో మర్చిపోలేరు, అంత బాగుంటుంది. స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని అందులో కూరకు సరిపడా అయితే ఆయిల్ వేసుకోవాలి. నాన్ వెజ్ కదా, నేను అయితే ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కగానే 4 లవంగాలు, కొంచెం చెక్క, ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు, పసుపు వేసుకొని ఫ్రై చేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత ఇక్కడైతే మసాలా అయితే వేసుకోవాలి. ఈ మసాలా నేను కొబ్బరి, అల్లం, వెల్లుల్లిపాయ అయితే పేస్ట్ చేసి పెట్టుకున్నాను. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోనే మనం ముందు కడిగి పెట్టుకున్నాం కదా చికెన్ అయితే యాడ్ చేసుకొని అందులో వాటర్ అంతా రిలీజ్ అయ్యేంత వరకు దాన్ని బాగా మగ్గించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత 2 టమాటా ముక్కలు సన్నగా కట్ చేసుకొని వేసుకొని వెంటనే దోసకాయ ముక్కలు అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న వెంటనే ఇక్కడ నాన్ వెజ్ కదా, నేనైతే కొంచెం కారం ఎక్కువగానే వేస్తున్నాను, మీరైతే చూసేసుకోండి. కారం అంతా బాగా కలిసేలాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు అయితే మూత పెట్టుకొని సిమ్లోనే ఉడకనివ్వాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులో ఇప్పుడైతే ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకొని బాగా పెద్ద మంట మీద ఉడకనిచ్చిన తర్వాత చివరిలో కొంచెం గరం మసాలా అయితే వేసుకొని కొత్తిమీర యాడ్ చేసుకొని 1-2 మంటలు అయితే తగలనివ్వాలి. 10 నిమిషాల తర్వాత చికెన్ అయితే మనకి పూర్తిగా రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మర్చిపోవద్దు, ఛానల్ని సపోర్ట్ చేయండి.